హీరోల్లో సుధీర్ బాబు, కిరణ్ అబ్బవరం కెరీర్ డేంజర్లో ఉందంటున్నారు. 8 ఏళ్లుగా హిట్ కోసం సుధీర్ బాబు ప్రయోగాలు చేస్తున్నాడు. కిరణ్ అబ్బవరం ఒక్క హిట్ 3 ఫ్లాపుల సెంటిమెంట్నే ఫేస్ చేస్తున్నాడు. ఎన్ని ప్రయోగాలు చేసినా ఈ ఇద్దరు యంగ్ హీరోల స్టోరీ సెలెక్షన్ కొంప ముంచుతోందా? సుధీర్ బాబు మామా మశ్చంద్ర డిజాస్టర్ అవ్వటమే కాదు, పెట్టుబడిలో సగం కూడా రాబట్టలేకపోవడంతో నిర్మాతకి పంచిచ్చిందంటున్నారు. గత కొన్నేళ్లుగా ఫెయిల్యూర్స్ లేదంటే ఫ్లాప్లతోనే జర్నీ చేస్తున్నాడు సుధీర్ బాబు. 2015లో వచ్చిన భలే మంచి రోజు హిట్ అయితే 2017లో వచ్చిన సెమంతకమని యావరేజ్ మూవీగా పర్లేదనిపించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 6 డజన్ కంటే ఎక్కువే ఫ్లాప్స్తో ఢీలా పడ్డాడు సుధీర్ బాబు. కొత్త జానర్లు, సరికొత్త పాత్రలో ప్రయోగాలు అన్నీ బాగున్నా కాలమే తనకి కలిసి రావట్లేదు. సుధీర్ బాబులానే స్టోరీ సెలక్షన్ విషయంలో విలక్షణత ఉన్నా కాలం కలిసిరాక తెకమక పడుతున్న హీరో కిరణ్ అబ్బవరం. ఎస్ఆర్ కళ్యాణ మండపం హిట్తో హీరోగా బానే ఫోకస్ అయ్యాడు. కానీ ఆ తర్వాతే ఒక్క హిట్ 2-3 ఫ్లాప్లతో ఢీలా పడుతున్నాడు. వినరో భాగ్యము విష్ణు కథ కిరణ్ అబ్బవరానికి కలిసొచ్చింది. కానీ ఆ తర్వాతే వరుస ఫెయిల్యూర్స్తో ఢీలా పడాల్సొచ్చింది. మీటర్, రూల్స్ రంజన్ 2 కూడా డిజాస్టర్స్ గా మిగిలాయి, షాక్ ఇచ్చాయి. సెబాస్టియన్ పీసీ 524, సమ్మతమే, నేను మీకు బాగా కావలసిన వాడిని అంటూ వరుస ఫ్లాప్లు ఫేస్ చేసిన కిరణ్ వినరో భాగ్యము విష్ణు కథ హిట్తో గట్టెక్కాడు. కానీ తర్వాతే వరుసగా 2 ఫ్లాపులు రావడంతో ఎన్ని జానర్స్ మార్చినా తన ఫేట్ మారట్లేదనే కామెంటే నిజమవుతోంది.